ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏపీ సెట్ నుంచి 2019లో వర్క్షాప్ టెక్నాలజీ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది 2019 పేపర్ అండి. అంటే 13 మార్క్స్ వస్తాయి వర్క్షాప్ నుంచి. 13 మార్క్స్లో ఫస్ట్ వచ్చింది మనకి గేర్ ఫినిషింగ్ ఆపరేషన్. గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది మనకి ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ అంటే మనకి ఆప్షన్ ఇక్కడ మనకి షేపింగ్, మిల్లింగ్, హాబింగ్, బర్నిషింగ్ ఇచ్చాడు. మనకి ఏంటంటే షేపింగ్, మిల్లింగ్, హాబింగ్ అనేది ఇవి మిషనింగ్ ఆపరేషన్స్. షేపర్ మీద చేస్తాం, దాన్ని మిల్లింగ్ చేస్తాం. హాబింగ్ అనేది గేర్ ప్రొడక్షన్ అనమాట. ఒక గేర్ బర్నిషింగ్ మాత్రం మనకి గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ అనమాట. గేర్ ఫినిషింగ్ ఆపరేషన్లో మనం చూసుకున్నట్టయితే గేర్ షేవింగ్ ఒకటి, గేర్ గ్రైండింగ్, గేర్ బర్నిషింగ్, గేర్ ల్యాపింగ్, గేర్ హార్నింగ్, ఇవి గేర్ ఫినిషింగ్ ఆపరేషన్స్. ఏవి ఇచ్చినా కరెక్టే. దీంట్లోంచి మనకి గేర్ బర్నిషింగ్ ఇచ్చాడు అంటే 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇది 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి లేత్ స్పిండిల్ ఆర్ యూజువల్లీ మేడ్ హాలో అండ్ ప్రొవైడెడ్ విత్. ఇవి లేత్ స్పిండిల్స్ చూసుకున్నట్టయితే మనకి హాలో సెక్షన్లో ఉంటాయి. లోపల మనకి ఏమైనా ఉంటుందా, ట్యాపర్ ఉంటుందా, లేకపోతే ఇంటర్నల్ ట్యాపర్, ఎక్స్టర్నల్ ట్యాపర్, లేదంటే ఎక్స్టర్నల్ ట్యాపర్, ఇంటర్నల్ ట్యాపర్ అని ఇచ్చారు. మనకి దీంట్లో ఏంటంటే మనకి స్పిండిల్స్లో కానీ మనకి డ్రిల్లింగ్ మిషన్లో కూడా చూడండి, స్పిండిల్లో కూడా ట్యాపర్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి ఇంటర్నల్ ట్యాపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇంటర్నల్ ట్యాపర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మోర్స్ ట్యాపర్ అంటాం దీన్ని. జనరల్గా మనం మోర్స్ ట్యాపర్, దీన్ని 1:20 రేషియోలో ఉంటుంది అనమాట ఈ మోర్స్ ట్యాపర్. ఇది ఇంటర్నల్ ట్యాపర్ అనేది స్పిండిల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద కామన్లీ యూజ్డ్ వర్క్ హోల్డింగ్ డివైస్ అండ్ క్యాప్షన్ లెత్. క్యాప్షన్ లెత్ అంటే మనకి టరట్ లెత్ కానీ క్యాప్షన్ లెత్ కానీ ప్రొడక్షన్ లెస్. ఇందులో మనకి వర్క్ హోల్డింగ్ డివైస్ కింద మనకి ఇప్పుడు కాలర్ చెక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. కాలర్ చెక్స్ అంటే మనకి ఇది 3rd వన్ ఇది కరెక్ట్. కాలర్ చెక్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ సెక్షన్ ఆఫ్ సిజల్స్ యూజువల్లీ. ఇందులో మనకి సిజర్ యొక్క క్రాస్ సెక్షన్ని చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది మనకంటే, దీన్ని స్క్వేర్గా ఉంటుందా, లేకపోతే రెక్టాంగులరా, హెక్సాగనలా, ఆక్టాగనలా. మనకు మోర్ గ్రిప్పింగ్ ప్రొవైడ్ కోసం మనకి ఇప్పుడు ఆక్టాగనల్ని ప్రిఫర్ చేస్తాం. ఆక్టాగనల్ షేప్లో మనకి క్రాస్ సెక్షన్ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఎన్లార్జింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సర్క్యులర్ హోల్ విత్ రొటేటింగ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. బోరింగ్లో ఎప్పుడు మనం బోరింగ్ డెఫినేషన్ ఏంటంటే మనకి డ్రిల్ చేసిన హోల్ని ఎన్లార్జ్ చేయడాన్నే మనం బోరింగ్ అంటాం అనమాట బై యూజింగ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. మనకి 2nd ఆప్షన్ కరెక్ట్. మనకి డ్రిల్లింగ్ అంటే ఏంటంటే మనకి డ్రిల్లింగ్ వచ్చేసరికి మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే మనకి ఒక సిలిండ్రికల్ హోల్ని చేయడానికి మనకి డ్రిల్లింగ్ అంటాం. అలాగే బోరింగ్ అంటే ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేసి ఈ సింగిల్ పాయింట్ని మనం ఈ ఎన్లార్జ్ చేస్తామంట ఆల్రెడీ డ్రిల్ చేసిన హోల్ని, అది బోరింగ్. అంటే ఈ ఆప్షన్ ఇది కరెక్ట్. రీమింగ్ అంటే ఇది ఫినిషింగ్ ఆపరేషన్ అనమాట. ఇది ఫినిషింగ్ ఆపరేషను. టర్నింగ్ వచ్చేసరికి మనకి ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి టర్నింగ్ వాడతాం అనమాట. నెక్స్ట్ ఏ ఫైల్ విత్ 20 teeth ఇన్ 25 mm ఈజ్ కాల్డ్. 25 mm అంటే 1 ఇంచ్ కింద లెక్క. మనకి 20 teeth కనుక ఉంటే 1 ఇంచుకి అంటే 25 mmకి అది ఏ టైప్ ఆఫ్ టీత్ అని అంటున్నారు. రఫ్ ఫైల్, బ్యాస్టర్డ్ ఫైల్, సెకండ్ కట్ ఫైల్, స్మూత్ ఫైల్, ఇలా ఇచ్చాడు మనకి ఆప్షన్స్. ఇది అంటే మనకి టెక్స్ట్ బుక్స్లో వర్క్షాప్ టెక్నాలజీలో మనకి 1 సెంటీమీటర్కి ఇస్తారు అనమాట. 1 సెంటీమీటర్కి 8 teeth కనుక ఉన్నట్టయితే మనకి అది రఫ్ టీత్ కింద లెక్క అనమాట 1 సెంటీమీటర్కి. ఇక్కడ 25 mm ఇచ్చాడు కాబట్టి 2.5 సెంటీమీటర్స్కి మనకి ఎన్ని వస్తున్నాయంటే కరెక్ట్గా 20 teeth వస్తాయి అనమాట మనకి. ఇప్పుడు దీన్ని తీసుకున్నట్టయితే మనకి 1 సెంటీమీటర్కి 8 teeth ఉంటాయి అన్నమాట. అది రఫ్ ఫైల్కి కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. 25 mmకి 20 teeth ఉంటాయి. అలాగే మనకి బ్యాస్టర్డ్ టీత్ వచ్చేసరికి మనకి ఇది 8 నుంచి 12 వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెకండ్ కట్ టీత్ వచ్చేసరికి 12 నుంచి 16 వరకు ఉంటాయి. అలాగే స్మూత్ వచ్చేసరికి 16 నుంచి 24 వరకు ఉంటాయి. నేను చెప్పింది సెంటీమీటర్ లెక్క, ఇవన్నీ సెంటీమీటర్ లెక్కను అలాగే కరెక్షన్ చేసి వేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు 20 teeth per 25 mm అంటే మనకి రఫ్ ఫైల్ కింద లెక్క ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్.
అలాగే నెక్స్ట్ కటింగ్ టూల్ మిల్లింగ్ మిషన్ ఈజ్ మౌంటెడ్ ఆన్. మిల్లింగ్ మిషన్లో కటింగ్ టూల్ అనేది ఎప్పుడు ఆర్బర్ మీద ఉంటుంది. ఇది చాలాసార్లు మనకు ఆర్ఆర్బీలో అట్లా కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. కటింగ్ టూల్ మిల్లింగ్ మిషన్లో మనకి ఇప్పుడు ఆర్బర్ మీద ఉంటుంది అనమాట. గుర్తుంచుకోండి. కాలం అనేది ఒక పార్ట్ మిల్లింగ్ మిషన్లో వర్టికల్గా ఉంటుంది. నీ అనేది ఏంటంటే మనకి టేబుల్కి సపోర్ట్ చేసే పార్ట్ని మనం నీ అంటాం. అందులోనే ఇండక్షన్ మెకానిజం అయి ఉంటాయి నీలో. నెక్స్ట్ స్పిండిల్ వచ్చేసరికి ఈ స్పిండిల్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఆర్బర్ అనేది. ఆర్బర్ మీద మనకి టూల్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ ఆప్షన్ తీసుకున్నట్టయితే మనకి ఆర్బర్ కరెక్ట్. నెక్స్ట్ షాపర్లో మనకు మెకానిజం చూసుకున్నట్టయితే క్విక్ రిటర్న్ మెకానిజం వాడుతున్నమాట. అంటే ఫార్వర్డ్ స్ట్రోక్ ఎప్పుడు కటింగ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్ వచ్చేసరికి ఐడియల్ స్ట్రోక్. మనకి ఏంటంటే తొందరగా వచ్చేది కాబట్టి క్విక్ రిటర్న్, కాబట్టి రిటర్న్లో తొందరగా ఫాస్ట్గా వస్తుంది. ఫార్వర్డ్కి వెళ్ళేసరికి కటింగ్ స్ట్రోక్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫార్వర్డ్ స్ట్రోక్ ఈజ్ స్లో ఇది, అలాగే రిటర్న్ స్ట్రోక్ ఈజ్ ఫాస్ట్ ఇది. అంటే ఈ రెండు ఇది మ్యాచ్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్. సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ ఏంటి క్రింద అట్లా అంటే మనకి డ్రిల్లింగ్, హార్నింగ్, మిల్లింగ్, టర్నింగ్ ఇచ్చారు. డ్రిల్లింగ్ అనేది మేకింగ్ ఏ హోల్, అది సర్ఫేస్ ఫినిషింగ్ కాదు, డ్రిల్లింగ్ ఆపరేషను. అలాగే నెక్స్ట్ హార్నింగ్ అనేది మనకి సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషను. మిల్లింగ్ అనేది కూడా మెటల్ రిమూవల్ ప్రాసెస్సే, అది కూడా ఫినిషింగ్ ఆపరేషన్ కాదు. టర్నింగ్ అనేది మనకు లేత్లో వస్తూ ఉంటాయి, ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయడం. నెక్స్ట్ మనకు సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే మనకి దీంట్లో హార్నింగ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కార్బైడ్ అండ్ సెరమిక్ టిప్స్ ఆర్ యూజ్డ్ ఇన్. ఇది మనకి ఎక్కడ ఇచ్చేస్తారు కార్బైడ్ అండ్ సెరమిక్ టిప్స్ అంటే మనకి ఫేస్ మిల్లో ఇచ్చేస్తారు ఎక్కువగా. కార్బైడ్ అండ్ అంటే మనకి ఫేస్ మిల్లింగ్ కటర్స్ చూసుకున్నట్టయితే ఆడ కటర్ అనేది ఏ టైప్ ఆఫ్ టూల్ అంటే మనకి కార్బైడ్ అండ్ సెరమిక్ టిప్ టూల్స్ మనకి ఎక్కువగా ఇచ్చేయడం జరుగుతుంది. ఫేస్ మిల్ కరెక్ట్ అనమాట. అంటే ఇది కరెక్ట్, ఫేస్ మిల్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ సిఎన్సి కోడ్ విల్ గివ్ ద పాయింట్ టు పాయింట్ మూమెంట్. మనకి చాలా ఈజీ ఇది. జీ కోడ్స్ వస్తాయి కదా, ప్రిపరేటరీ ఫంక్షన్స్. దాంట్లో చూసుకున్నట్టయితే మనకి జీ కోడ్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ మనకి G00 దాన్ని దేన్ని ఇండికేట్ చేస్తారంటే పాయింట్ టు పాయింట్ మూమెంట్ని G00 ఇండికేట్ చేస్తారంట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మూవబుల్ జాయింట్స్ ఇన్ ద బేస్ ఆఫ్ ఆర్మ్ ఎండ్ ఎఫెక్టర్ ఆఫ్ రూట్ రోబోట్ ఈజ్ డిటర్మైన్స్. మనకి మూవబుల్ జాయింట్స్ అనేది దేని బేస్ మీద ఉంటుందంటే మనకి ఆర్మ్ ఎండ్ ఎఫెక్టర్ కానీ ఇవన్నీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే న్యూమరికల్ కంట్రోల్ మెషిన్ టూల్ పొజిషన్ ఫీడ్బ్యాక్ ప్యాకేజ్. పొజిషన్ ఫీడ్బ్యాక్ అనేది ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది మనకి. నేను అప్పుడు మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను అది క్లియర్గా మీకు. పొజిషన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే మనకి టూల్కి, మెషిన్ టూల్కి, కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మనకు ఆ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మెషిన్ టూల్కి, కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇవి 13 క్వశ్చన్స్, చాలా బేసిక్స్ మీద అడిగాడు. అలాగే నెక్స్ట్ తెలంగాణ ఈసెట్ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ ఈసెట్ 2019 నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడో ఒకసారి చూద్దాం. పర్పస్ ఆఫ్ డైస్ ఫిట్టింగ్ ట్రేడ్. ఫిట్టింగ్ మిషన్ మనకు ఫిట్టింగ్ షాప్లో వస్తుంది. డై అనేది మనకి ఎక్స్టర్నల్ థ్రెడ్ని చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ట్యాప్ అనేది ఇంటర్నల్ థ్రెడ్స్ని యూజ్ చేయడానికి చేస్తారు అనమాట. నెక్స్ట్ హ్యామర్స్ ఆర్ స్పెసిఫైడ్ బై. హ్యామర్స్ ఎప్పుడు మనకి దాని యొక్క వెయిట్ని బట్టి స్పెసిఫై చేస్తారు. స్లెడ్జ్ మనకి ఫోర్జింగ్లో ఇచ్చేసరికి స్లెడ్జ్ హ్యామర్స్ని యూజ్ చేస్తాం. అలాగే ఫిట్టింగ్లో వచ్చేసరికి బాల్ పిన్ హ్యామర్, క్రాస్ పిన్ హ్యామర్స్ని యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇందులోనే క్లా హ్యామర్స్ అవి వస్తాయి కార్పెంటర్లలో. ఏ హ్యామర్ అయినా సరే మనకి హ్యామర్ అనేది స్పెసిఫైడ్ బై ఇట్స్ వెయిట్ని బట్టి చేస్తామంట. నెక్స్ట్ కటింగ్ సా బ్లేడ్ విచ్ ఈజ్ వెరీ థిన్ అండ్ స్టిఫెండ్ విత్ బ్యాక్ థిక్ బ్యాక్ స్ట్రిప్ అనమాట. అది మనకి టెనన్ సా అనేది చూసుకున్నట్టయితే మనకి డయాగ్రామ్ ఒక బ్యాక్ స్ట్రిప్ ఉంటుంది మనకి
ఇది బ్లేడ్ అనుకుంటే మనం బ్లేడ్ ఇలా హ్యాండిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక స్ట్రిప్ని పెడతారు మనకు. అది ఏ సాలా ఉంటుందంటే మనకి 10 mm సాలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూల్ లైఫ్ T అండ్ కటింగ్ స్పీడ్ V ఈజ్ గివెన్ బై. కటింగ్ స్పీడ్కి టూల్ లైఫ్ ఉన్న ఈక్వేషన్ VT/N = C. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు ఎక్కువగా, ఆర్ఆర్ బిల్లెట్లో కూడా. VT/N = C అనమాట. నెక్స్ట్ సెరమిక్ టూల్స్ ఆర్ ఫిక్స్డ్ టు టూల్ బాడీ. సెరమిక్ టూల్స్ని అదే ఒక టిప్డ్ టూల్స్ అనమాట. అవి మనకి షాంక్ బాడీస్ వాటికి ఫ్యాషనింగ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేస్తారంటే మనకి బ్రేజింగ్ని యూజ్ చేస్తారు. బ్రేజింగ్ మోస్ట్ కామన్గా యూజ్ చేస్తారు. అంటే కార్బైడ్ టిప్డ్ టూల్స్ కానీ సెరమిక్ టూల్స్ని కానీ ఆ టిప్స్ని అక్కడ స్టిక్ చేయడానికి లేకపోతే వెల్డ్ చేయడానికి మనకి బ్రేజింగ్ టెక్నిక్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సోల్డరింగ్ అనేది అంత స్ట్రెంత్ ఉండదు జాయింట్, ఓన్లీ ఎలక్ట్రికల్స్ కట్లకి యూజ్ చేస్తారు. వెల్డింగ్ అనేది పర్మనెంట్ జాయింట్, అది దీనికి టూల్స్ కట్లకి ఇచ్చారు, కటింగ్ టూల్స్కి. క్లాంపింగ్ అనేది అసలు ఇచ్చారు తక్కువ, రేర్ కేసులో ఎక్కువగా బ్రేజింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ ద ఆల్రెడీ డ్రిల్డ్ హోల్. మనకి ఇందాక వచ్చింది ఆల్రెడీ బిట్, మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. మనకి డ్రిల్డ్ హోల్ని ఎన్లార్జ్ చేయడాన్ని మనం బోరింగ్ అంటాం. దీంట్లో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేస్తాం. నెక్స్ట్ రీమింగ్ అంటే ఫినిషింగ్ ఏ హోల్, డ్రిల్లింగ్ అంటే మేకింగ్ ఏ హోల్, స్వేజింగ్ అంటే మనకి సర్క్యులర్ షేప్ కానీ లేకపోతే హెక్సాగనల్ షేప్ కానీ డిఫరెంట్ షేప్స్ని అచీవ్ అవడాన్ని మనం స్వేజింగ్ అంటాం. ఇది ఫోర్జింగ్ ఆపరేషన్ అనమాట. స్వేజింగ్ అనేది వస్తుంది, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ వెరీ హార్డ్ గ్రేడ్ గ్రైండింగ్ వీల్స్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్స్. ఇక్కడ మనకి గ్రేడ్ అనేది A to Z వరకు రిప్రజెంట్ చేస్తాం. అందులో మనకి T నుంచి Z వరకు ఉన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే వెరీ హార్డ్ అనమాట. ఇక్కడ మనకి టేబుల్ ఉంటుంది, మనకి గ్రేడ్ మనకి పీపీటీలో కూడా చేస్తాం, మన క్లాస్లో చూసినా మీకు అర్థమవుద్ది. సాఫ్ట్ గ్రేడ్ వచ్చేసరికి A నుంచి H వరకు, అలాగే మీడియం వచ్చేసరికి I నుంచి P వరకు, హార్డ్ వచ్చేసరికి Q నుంచి Z వరకు. మనకి ఇచ్చింది ఏంటంటే T నుంచి Z వరకు కాబట్టి ఇది హార్డ్ గ్రేడ్కి సంబంధించింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే T నుంచి Z వరకు హార్డ్ గ్రేడ్కి సంబంధించింది. నెక్స్ట్ ద ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more cutters ఆర్ యూజ్డ్ సైమల్టేనియస్లీ. మనకు ఒక కామన్ ఆర్బర్ మీద నెంబర్ ఆఫ్ కట్టర్స్ అంటే 2 or more కట్టర్స్ని యూజ్ చేసి మనం మెషినింగ్ చేస్తే కనుక దాన్ని గ్యాంగ్ మిల్లింగ్ అంటాం అనమాట. అంటే ఫేస్ మిల్లింగ్, సా మిల్లింగ్, హెలికల్ మిల్లింగ్ కాదు, ఓన్లీ గ్యాంగ్ మిల్లింగ్ వస్తుంది. గ్యాంగ్ మిల్లింగ్లో 2 or more కట్టర్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ 2 cutters మౌంటెడ్ ఆన్ కామన్ ఆర్బర్ ఈజ్ కాల్డ్ గ్యాంగ్ మిల్లింగ్. ఇది 2 కట్టర్స్ని యూజ్ చేసి మనం మెషినింగ్ చేస్తాం అనమాట. ఇది గ్యాంగ్ మిల్లింగ్ అనమాట. నెక్స్ట్ ఇవి తెలంగాణ ఈసెట్ 2019. ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2018 వర్క్షాప్ టెక్నాలజీ మళ్ళీ ఏమొచ్చింది చూద్దాం. ఇందులో కూడా 13 క్వశ్చన్స్ ఇస్తాడు. వర్క్షాప్ టెక్నాలజీ ఏపీ ఈసెట్ 2018 పేపరు. నెక్స్ట్ ఆటో కోలిమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్మెంట్ ఆఫ్ స్మాల్ యాంగులర్ డిఫరెన్స్ని మనం మెజర్ చేయాలంటే ఆటో కోలిమీటర్ని ఇచ్చేస్తారు. మరి లార్జ్ యాంగులర్ డిఫరెన్సెస్ మనం మెజర్ చేస్తాం. ఓన్లీ స్మాల్ యాంగులర్ మెజర్మెంట్ డిఫరెన్సెస్ని మాత్రం ఇది మెజర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ద యాక్యురసీ ఆఫ్ మైక్రోమీటర్ కెన్ బి చెక్డ్. ఇది స్లిప్ గేజెస్ అండి. యాక్యురసీ స్లిప్ గేజెస్ అనేది మనకి గేజ్ బ్లాక్స్ అంటాం. వీటిని మైక్రోమీటర్ కానీ వెర్నియర్ కాలిపర్స్ కానీ ఇలాంటి ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క యాక్యురసీ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే స్లిప్ గేజెస్ అదే గేజ్ బ్లాక్స్ కానీ స్లిప్ గేజెస్ కానీ ఇచ్చేస్తారు ఎక్కువగా. మైక్రోమీటర్ కానీ వెర్నియర్ కాలిపర్స్ కానీ డెప్త్ గేజ్ కానీ ఇవి కరెక్ట్గా మెజర్మెంట్ చేస్తున్నా లేదని దాని యాక్యురసీని చెక్ చేసుకోవచ్చు అప్పుడు. దీంట్లో అవి స్లిప్ గేజెస్. మనకి గేజ్ బ్లాక్స్ అని మనకి మెట్రాలజీలో వచ్చింది. ఇది మీకు కావాల్సిన దాంట్లో చూసుకోవచ్చు, మెట్రాలజీలో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇవి మనకు చూడటానికి ఇలా ఉంటాయి గేజ్ బ్లాక్స్. ఇవి దీని మీద నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఎంత థిక్నెస్ ఉందనేది ఉంటుంది. ఆ థిక్నెస్ కరెక్ట్గా వచ్చింది లేదని దీన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు ఉంటుంది. ఇవి స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు, లేకపోతే అలా స్టీల్తో చేస్తారు ఎక్కువగా. నెక్స్ట్ ద ఆపరేషన్ ఆఫ్ మేకింగ్ కోన్ షేప్డ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద హోల్ ఈజ్ నోన్ యాజ్. కోన్ షేప్డ్ హోల్ మనం ప్రొడ్యూస్ చేస్తే కనుక ఈ మొత్తం ఇక్కడ ఇచ్చినవన్నీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్. మనకి డ్రిల్లింగ్ మిషన్లో లాస్ట్లో వస్తాయి ఇవి. దీన్ని కోన్ షేప్డ్ అంటే మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే మనకి డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు కోన్ షేప్డ్ కనుక చేస్తే ఇలా చేసినప్పుడు ఇది కౌంటర్ సింకింగ్ కరెక్ట్ అనమాట.
కౌంటర్ బోరింగ్ అయితే మనకి ఎలా వస్తుందంటే ఈ టైప్లో వస్తుంది. అదే ట్రెపానింగ్ అయితే మనకి లార్జ్ వర్క్ పీస్ వచ్చి మనకి ఇక్కడ సెంటర్లో గైడ్ ఉంటుంది. ఇలాగా ఇక్కడ ఒక టూల్ వాడతారు అనమాట, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. అంటే లార్జ్ సైజు హోల్స్ని చేయాలంటే మనకి ట్రెపానింగ్ వాడతారు. స్పాట్ పేసింగ్ అంటే మనకి వచ్చేసరికి మనకి అది కూడా సీటింగ్ ఫర్ బోల్ట్ నట్స్ వాటికి ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఒక ఇంక్లైన్ షేప్ ఉందనుకోండి, ఇక్కడ మనకు నట్ రావాలనుకోండి, దీన్ని ఇలా కట్ చేసి ఇక్కడ మనకి నట్ పెట్టడం జరుగుతుంది అనమాట. అది ఫేసింగ్ ఫర్ నట్స్ అండ్ బోల్ట్స్, సీటింగ్ ఫర్ నట్స్ అండ్ బోల్ట్స్ అనమాట. వాటికి స్పాట్ ఫేసింగ్. ట్రెపానింగ్ అంటే లార్జ్ హోల్స్. కౌంటర్ బోరింగ్ అంటే ఇది నట్స్ బోల్ట్స్కి సీటింగ్ చేయడం. అది కూడా అంటే ఇదైతే స్పాట్ ఫేసింగ్ ఇంక్లైన్ సర్ఫేసెస్కి లేదా కర్వ్డ్ సర్ఫేసెస్కి. ఇది వచ్చేసరికి మనకి ఫ్లాట్ సర్ఫేస్లోనే నట్స్ బోల్ట్స్కి సీటింగ్ కోసం ఇచ్చేస్తారు. కౌంటర్ సింకింగ్ వచ్చేసరికి కానికల్ షేప్ అనమాట, హోల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద హోల్ అనమాట. అంటే మనకి ఇప్పుడు దీని ఆన్సర్ కరెక్ట్, ఫస్ట్ ఆన్సర్ కౌంటర్ సింకింగ్ కరెక్ట్. నెక్స్ట్ తంబ్లర్ గేర్ లేత్ ఈజ్ యూజ్డ్. తంబ్లర్ గేర్స్ అనేది మనం దేనికి ఇచ్చేస్తామంటే గివ్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద లేత్ క్యారేజ్ని డైరెక్షన్ మూమెంట్స్ చేయడానికి తంబ్లర్ గేర్ని ఇచ్చేస్తాం. నెక్స్ట్ స్పిండిల్ స్పీడ్ ఇచ్చాడు 30 ఎంత డయామీటర్, 30 mm డయామీటర్ ఇచ్చాడు. ట్విస్ట్ డ్రిల్ కటింగ్ స్పీడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎంత 30 m/min. అది అడుగుతున్నాడు, స్పిండిల్ స్పీడ్ అడుగుతున్నాడు, RPM అడుగుతున్నాడు. మనకి N అంటే RPM కింద రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో మనకి జనరల్ ఫార్ములా ఉంది కదా, V = πdN/60. ఇక్కడ డయామీటర్ అనేది మనకి మీటర్లో ఉండాలి, N అనేది RPM. అలా వేసుకుంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేకపోతే మనకి డైరెక్ట్ ఆన్సర్ ఉంది ఇక్కడ N = ఇది కన్వర్షన్ ఫ్యాక్టర్ కదా, 1000 S/5D. ఒకసారి చూడండి, దాంట్లో వేసుకోండి మీకు వచ్చేస్తుంది. N = 1000 S/5D. ఇది వేసుకుంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1000 వేస్తాం. S అనేది కటింగ్ స్పీడ్ ఎంత 30 ఎంత ఇచ్చాడు. 5D ఇక్కడ కూడా డయామీటర్ 30 ఇచ్చాడు. ఇక్కడ 1000 ఎందుకు వేసాను, కన్వర్షన్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా వేసాను. ఈ 30 పోతే 1000/5 ఉంటుంది. అంటే మనకు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనమాట. అలా కూడా వస్తుంది. ఇక్కడ S అనేది కటింగ్ స్పీడ్, మనం అందాక V వాడాను. అంటే అది మనకి థర్మల్ ఇంజనీరింగ్ వాటిల్లో ఎక్కువగా టర్బైన్స్ వాటిలో వస్తుంది కదా, V = πdN/60 కామన్ ఫార్ములా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం N = RPM డైరెక్ట్గా వేసాం అనమాట, 1000 S/5D. నెక్స్ట్ క్విక్ రిటర్న్ మోషన్ ఈజ్ యూజ్డ్ ఇన్. క్విక్ రిటర్న్ మోషన్ అనేది మనం దేంట్లో ఇచ్చేస్తాం అంటున్నాం, షాపర్లోనే, స్లాటర్లోనే, ప్లానర్లోనే క్విక్ రిటర్న్ మోషన్ అనేది మనం ఇచ్చేస్తాం. ఇక్కడ మనకు డైరెక్ట్గా షాపర్ అని ఇచ్చాడు కాబట్టి షాపర్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అండి, షాపర్. ఇంకో దాంట్లో స్లాటర్ ఇచ్చేస్తాం, స్లాటర్లో కూడా ఇచ్చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ 4 చెక్. 4 చెక్ అనేది ఇండివిజువల్ చెక్ అండి. సెల్ఫ్ సెంటరింగ్ చెక్ అంటే 3 చెక్. ఓన్లీ సర్క్యులర్ కానీ సర్క్యులర్ జాబ్స్కి లేకపోతే హెక్సాగనల్ ఈ టైప్లో ఉన్న వాటికి 3 చెక్ కొడతాం. 4 చెక్ వచ్చేసరికి ఏ జాకి ఆ జా ఇండివిజువల్గా మూవ్ అవుతుంది కాబట్టి ఇండిపెండెంట్ చెక్ కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ జాబ్స్ని హోల్డ్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తాం అనమాట. అంటే ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. మనం చూసుకున్నట్టయితే ఇర్రెగ్యులర్ జాబ్స్. నెక్స్ట్ హార్డ్ అండ్ గేర్స్ ఆర్ ఫినిష్డ్. హార్డ్ అండ్ గేర్స్ అని దేంతో ఫినిష్ చేస్తూ ఉంటాం మనం, గేర్ గ్రైండింగ్లో చేస్తాం అనమాట. దీంట్లో గేర్ గ్రైండింగ్ అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అలాగే మనకి గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ గ్రైండింగ్ అని అలాగే షేపింగ్ వస్తాయి. గేర్ షేపింగ్, మిల్లింగ్ అనేది అవి గేర్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇక్కడ హార్డ్ అండ్ గేర్స్ ఫినిష్ చేసేది మాత్రం గేర్ గ్రైండింగ్ వాడతారు అనమాట. అలాగే హార్డనింగ్ బిఫోర్ ప్రాసెస్లో గేర్ షేపింగ్ వాడతారు. హార్డనింగ్ చేయని గేర్స్ అనమాట. హార్డనింగ్ ప్రాసెస్ అంటే ఒక హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. హీట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు గేర్ గ్రైండింగ్ వాడతారు. హీట్ ట్రీట్మెంట్ చేయకుండా అప్పుడు వాడేది గేర్ షేవింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి హార్డ్ అండ్ గేర్స్ అంటే హీట్ ట్రీటెడ్ గేర్స్ అనమాట. అవి మనకి గేర్ గ్రైండింగ్లో వాడతారు.
నెక్స్ట్ ల్యాపింగ్ అనేది ఏంటంటే సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ ఈజీ క్వశ్చన్ ఇది మనకి. సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్లో ఫస్ట్ వచ్చేది ఎప్పుడు ల్యాపింగ్ అనమాట. ల్యాపింగు, హాలింగు, సూపర్ ఫినిషింగు, పాలిషింగు, బఫింగ్, ఇవన్నీ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ కింద లెక్క. నెక్స్ట్ రిబేటింగ్. రిబేటింగ్ అనేది చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. రిబేట్ అనేది ఒక ప్లేన్, ఆ ప్లేన్ ఇచ్చేసి మనం ఒక రెసెస్ని కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫోటో ఫ్రేమ్స్కి వాటికి మనం ఫోటో మధ్యలో పెడతాం కదా, గ్లాస్ పెట్టి ఫోటో పెడతాం కదా, ఆ గ్లాస్ని ఇన్సర్ట్ చేయడానికి ఒక రిబేట్ కావాలి ఫోటో ఫ్రేమ్స్లో. అట్లా పాత ఫోటోస్ చూడండి మీరు తెలుస్తుంది. అందుకనే మనకు రిబేటింగ్ అంటే మనకి మేకింగ్ ఏ రెసెస్. ఇది 4th ఆప్షన్ కరెక్ట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా వస్తుంది, గుర్తుంచుకోండి. రిబేటింగ్ అనేది ఒక రెసెస్ అనమాట. అంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఎలా తీసుకున్నట్టయితే మధ్యలో ఒక రెసెస్లా కట్ చేస్తూ ఉంటాం, స్లాట్ లాగా ఇలా కట్ చేసుకుంటా దీని మెటీరియల్ని రిమూవ్ చేస్తూ ఉంటాం, దాన్ని రెసెస్ అంటూ ఉంటాం. అది రిబేట్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం, దాన్నే రిబేటింగ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ స్పోక్ షేవ్ అనేది కూడా ఒక ప్లేన్, టైప్స్ ఆఫ్ ప్లేన్స్లో వస్తుంది చూడండి. లాస్ట్లో వస్తుంది మనకి ఇది. మెటల్ జాక్ ప్లేన్, వుడెన్ జాక్ ప్లేన్, ట్రైన్ ప్లేన్, ఇలా రకరకాల ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనకి స్పోక్ షేవ్ అనేది వస్తుంది. అది ఒక ప్లేన్ కింద లెక్క. అంటే మనకి ఇందులో చూసుకున్నట్టయితే సెకండ్ కరెక్ట్. నెక్స్ట్ బెవల్ గేర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. ఇందులో చూసుకున్నట్టయితే మనకి మిల్లింగ్, బెవల్ గేర్స్ అనేది మిల్లింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. స్పెషల్ మిల్లింగ్ కటర్స్ని ఇచ్చేసి మనం బెవల్ గేర్స్ అంటే, బెవల్ గేర్స్ అనేది 90 degreesలో పవర్ ట్రాన్స్మిషన్ చేస్తుంది, దాన్ని బెవల్ గేర్స్ అంటాం. టైప్స్ ఆఫ్ గేర్స్లో వస్తుంది. అది బెవల్ గేర్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్. హాబింగ్ అంటే ఓన్లీ స్పర్ గేర్స్ కానీ హెలికల్ గేర్స్ కానీ ఇలాంటి టైప్స్ చేస్తుంది, కానీ బెవల్స్ గేర్స్ చేయదు. హాబింగ్ ప్రాసెస్ అనేది గేర్స్ని మాస్ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేయడానికి హాబింగ్ ప్రాసెస్ని వాడుతున్నమాట, గేర్ జనరేటింగ్ ప్రాసెస్. నెక్స్ట్ బ్రోచింగ్ అంటే ఇంటర్నల్ గేర్స్ని కూడా చేస్తుంది. జనరేటింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడ పినియన్ కట్ రైట్లని ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ బెవల్ గేర్స్ స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకు మిల్లింగ్ని ఇచ్చేస్తారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ స్టేక్స్ అనేది మనకి షీట్ మెటల్లో వస్తుంది అనమాట, ఇంకెక్కడ రాదు. ఒక వర్క్షాప్ మొత్తానికి స్టేక్స్ అనేది షీట్ మెటల్లో వస్తుంది. యాన్యువల్ అనేది మనకి అక్కడ వస్తుంది, ఫోర్జింగ్లో వస్తుంది. అదే షీట్ మెటల్ యాన్యువల్స్ అనేది మనం స్టేక్స్ అంటామంట. అక్కడ మనకు ఫోర్జింగ్లో వచ్చే యాన్యువల్ బాగా హెవీ సైజ్ ఉంటుంది, ఇక్కడ షీట్ మెటల్ వచ్చేది స్మాల్ సైజ్, అంత సైజ్ ఉంటుంది. కాబట్టి దాన్ని స్టేక్స్ అని ఉంటాం, దాన్నే షీట్ మెటల్ యాన్యువల్ అంటాం ఉంటాం స్టేక్స్ని. కాబట్టి మనకి సెకండ్ ఆన్సర్ కరెక్ట్, షీట్ మెటల్ యాన్యువల్. నెక్స్ట్ జాయింట్ మేడ్ బై ఫెజనింగ్ 2 edges టుగెదర్. ఇది ఒక జాయింట్ని కనుక మనం ఫెజనింగ్ చేస్తే కనుక దాన్ని ఏమంటున్నాం అంటే మనం సీమ్. సీమింగ్ అంటామంట. ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ టీఎస్ఈ సెట్ 2018 నుంచి వచ్చిన క్వశ్చన్ చూద్దాం. టీఎస్ఈ సెట్ 2018 నుంచి మనకి రిలేషన్ యూజ్డ్ ఫైండ్ ద ట్యాప్ డ్రిల్ సైజ్, వేర్ టీ అంటే డయామీటర్ ఆఫ్ బోల్ట్, అలాగే డి అంటే డయామీటర్ ఆఫ్ ట్యాప్ డ్రిల్, స్మాల్ డి అంటే డెప్త్ ఆఫ్ ద థ్రెడ్. వీటికి రిలేషన్ అడుగుతాడు మనకి. ఇది డైరెక్ట్గా వర్క్షాప్ టెక్నాలజీలో ఉంటుంది. క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ 2D. ఈ రిలేషన్ ఇచ్చేసి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఎంత ఉందనేది. అంటే మనకి ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ 2D, ఇది రిలేషను. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద రౌండ్ బార్స్ ఈజ్ అబ్టైన్డ్. మనం సెంటర్ని, రౌండ్ బార్స్ సెంటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం కాంబినేషన్ స్క్వేర్ని ఇచ్చేసి చేసుకోవచ్చు. అలాగే హెర్మోప్రోడైట్ కాలిఫర్, జెన్నీ కాలిఫర్స్ని కూడా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మోస్ట్ కామన్గా మనం ఏంటంటే కాంబినేషన్ స్క్వేర్ని ఇచ్చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ కాంబినేషన్ స్క్వేర్కి ఇస్తాం అన్నట్టు.
హెర్మాఫ్రోడిట్ కాలిపర్స్ అంటే ఒక ప్యారలల్ ఎడ్జెస్ నుంచి ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి వాటికి కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే మన కాంబినేషన్ స్క్వేర్ అనేది కరెక్ట్. రౌండ్ సెంటర్ ఆఫ్ రౌండ్ బార్స్ ఈజ్ అబ్టైన్ బై. ఒకవేళ ఇది కాంబినేషన్ స్క్వేర్ లేకపోతే కనుక సెకండ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ రిబేట్ ప్లేన్ ఈజ్ యూజ్డ్ టు, ఇందాక వచ్చింది కదా, కటింగ్ ఏ రెసెస్ ఇన్ ద ఫ్లాంక్. రెసెస్ని కట్ చేయడమే మనం రిబేటింగ్ అంటాం అనమాట. అలాగే నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ స్టడ్స్ ఈజ్ చెక్డ్ బై. స్టడ్స్ డయామీటర్ని కానీ లేకపోతే షార్ప్ డయామీటర్స్ని కానీ రింగేజ్తో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రింగేజ్ అంటే రింగేజ్ అనేది బ్యాంగిల్ టైప్లో ఉంటుంది. అవుట్ సైడ్ డయామీటర్స్ నట్లు మీద చేయడానికి గో గేజ్ నో గేజ్ కింద మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి డెప్త్ గేజ్ అంటే డెప్త్ ఆఫ్ ద హోల్స్ నట్లని, అలాగే ఎయిర్ గేజ్, స్నాప్ గేజ్, ఇవి డిస్టెన్స్ బిట్వీన్ మ్యాటింగ్ పార్ట్స్ నట్లని మెజర్ చేయడానికి స్నాప్ గేజ్ని వాడతారు అనమాట. అంటే ఇక్కడ రింగ్ గేజ్ అనేది డయామీటర్స్ మెజర్ చేయడానికి. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సిజల్స్, ఇది ఆక్టాగనల్గా ఉంటుంది మనకి. క్రాస్ సెక్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఆక్టాగనల్ షేప్లో ఉందా, ఇది ఈ షేప్ చూడండి, ఆక్టాగనల్ షేప్లో ఉంది. దీని క్రాస్ సెక్షన్ అనమాట. కట్ చేస్తే మనకి ఆక్టాగనల్ షేప్లో ఉంటుంది అనమాట. అందుకని మన క్రాస్ సెక్షన్ ఆఫ్ సిజల్స్ ఈజ్ యూజువల్లీ ఆక్టాగనల్. నెక్స్ట్ ద ఆర్బర్ ఆఫ్ మిల్లింగ్ మిషన్. ఆర్బర్ అనేది మనకి కటింగ్ టూల్స్ని హోల్డ్ చేయడానికి ఇచ్చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మిల్లింగ్ మిషన్లో ఆర్బర్ అనేది కటింగ్ టూల్స్ని హోల్డ్ చేయడానికి ఇచ్చేస్తారు. అలాగే నెక్స్ట్ సిఎన్సి కోడ్ క్యానెడ్ సైకిల్స్. క్యానెడ్ సైకిల్స్ అనేది మనకి సీక్వెన్సీ ఆపరేషన్స్ రిపీటెడ్గా యూజ్ చేస్తాం కదా మనం, దాన్ని పెర్ఫార్మ్ సీక్వెన్సీ ఆపరేషన్స్ రిపీటెడ్లీ, దాన్ని క్యానెడ్ సైకిల్స్ని కింద ఇచ్చేస్తాం. సిఎన్సి కోడ్ క్యానెడ్ సైకిల్స్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ సీక్వెన్సీ ఆపరేషన్స్ రిపీటెడ్లీ. నెక్స్ట్ సెంటర్లెస్ గ్రైండింగ్. ఎండ్ ఫీడ్ ఎక్కడ ఇచ్చేస్తామంటే మనం ట్యాపర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి లేదా ట్యాపర్స్ టైప్లో ఉన్న వాటిని గ్రైండింగ్ చేయడానికి సెంటర్లెస్ గ్రైండింగ్ ఎండ్ ఫీడ్ని ఇచ్చేస్తాం అనమాట ట్యాపర్ కాంపోనెంట్స్కి. నెక్స్ట్ ఫినిషింగ్ ఆఫ్ ఐసీ ఇంజిన్ వాల్వ్ సీటింగ్ సర్ఫేసెస్. ఇక్కడ ఏంటంటే వాల్వ్ సీటింగ్ సర్ఫేసెస్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఫినిషింగ్ ఆపరేషన్ యూజ్ చేస్తుంటే మనం ల్యాపింగ్ని ఇచ్చేస్తూ ఉంటాం. హానింగ్ అంటే సిలిండ్రికల్ హోల్స్ని, అంటే సిలిండర్ బోర్స్ని కానీ దాని హోల్స్ని వాటిని సిలిండ్రికల్ హోల్స్ని చేయడానికి హానింగ్ ఇచ్చేస్తాం. ఇక్కడ ల్యాపింగ్ అంటే ఫ్లాట్ సర్ఫేసెస్. సీటింగ్ సర్ఫేస్ ఎప్పుడు ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి వాల్వ్ సీటింగ్ సర్ఫేస్, దాన్ని ల్యాపింగ్తో చేస్తూ ఉంటాం ఫినిషింగ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్ కెనాట్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ స్పీడ్ లెత్. ఇక్కడ మల్టిపుల్ కటింగ్స్ అనేది పెర్ఫామ్ చేయలేము అనమాట స్పీడ్ లెత్లో. స్పీడ్ లెత్ అంటే మనకి వుడ్ వర్కింగ్ లెత్ కానీ, పాలిషింగ్ లెత్ కానీ, స్పిన్నింగ్ లెత్ కానీ, ఇవి స్పీడ్ లెత్ కింద లెక్క. ఇవి మనకి క్వశ్చన్స్ అన్నీ బేసిక్స్ నుంచి ఇస్తుంది కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ.